రాజకీయాలకు అతీతంగా జరగాల్సినటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేషన్ ఎన్నికలు, విద్యావంతులకి నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం. ఇది సాధారణ ఎన్నికల కన్నా మించినటువంటి ప్రచారము ఇప్పుడు మనకు కనిపిస్తా ఉంది సార్. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో సార్ ప్రధాన కారణం ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నిక అనేది మండలి సార్, కాన్స్టిట్యూషనల్ బాడీకి అనుబంధంగా పనిచేసే ఒక విభాగం. ఇందులో విద్యా వ్యవస్థ ఎట్లుండాలి, ఉద్యోగ భద్రత ఎట్లుండాలి, వాళ్ళ జీతభత్యాలు ఎట్లుండాలి, సమయానికి ఎట్లా ఇస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉండాలి, వాళ్ళ అవసరాలు ఎట్లా తీర్చాలి అనేది ప్రత్యేక కేటగిరీ తోటి ప్రత్యేక విభాగంగా పనిచేస్తూ వాళ్ళ హక్కులు హరించబడొద్దు, వాళ్ళకు సకాలంలో అన్ని అందించాలి. ఒకవేళ అసెంబ్లీలో శాసనాలు చేసిన తర్వాత అది ఇంప్లిమెంటేషన్లో ఏమన్నా ఆగిపోతే ఈ మండలి వాళ్ళు పెద్దల సభగా దాన్ని ఫైల్ తీసుకొని గవర్నర్ దగ్గర కూర్చొని ఇంప్లిమెంట్ చేయించే ఒక అథారిటీ వీళ్ళకు స్పెషలైజేషన్ ఉంటుంది. ఎందుకు అంటే ఆ విభాగం ఆగిపోవద్దు, ఆ విభాగంలో అది అందాలి, సేవ అందాలి. కానీ ఇందులోకి కూడా రాజకీయాలు ఎందుకు జొరబడుతున్నాయి సార్ అంటే దీని వెనుక మూలాలు మనం ఒకసారి సమాజానికి తెలియజేయాలి సార్. మా పార్టీలే ఉండాలి, మా పార్టీ చేతుల్లోనే ప్రతి రాజకీయం ఉండాలి అనే దుర్మార్గమైన ఆలోచనలకు దిగజారిపోయారు. కాబట్టి కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఇంకే పార్టీ అయినా ప్రతి ఎన్నికని కమర్షియల్ చేసి మానవ మెదళ్ళని విచ్ఛిన్నం చేసి అర్ధరహితంగా ఉండేటట్టు చేసి అర్థం కాకుండా చేసి ఈ రాజకీయాలు మొత్తం వాళ్ళే వశీకరణ చేసుకోవాలి. కాబట్టి ప్రతి దాంట్లోకి జరబడతారు సార్. అది ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, స్థానిక ఎన్నికలైనా, మిగతాదైనా. ఎస్పెషల్లీ గ్రాడ్యుయేట్స్ ఎన్నిక ఇది. చదువుకున్న వాళ్ళ ఆ సందర్భానికి ఆ పాలనా విభాగంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకొని సేవ చేయాలనేది ఒక ప్రత్యేక విభాగము. ఆ విభాగానికి సేవ చేసే వాళ్ళే రావాలి తప్ప ఆ రాజకీయంలో మోసం చేసి మళ్ళీ ఇళ్ళ మోసం చేయడానికి వచ్చేది మాత్రం ప్రజలు తిరస్కరిస్తారు. విద్యావంతులు ఈసారి తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారు.